మన కోసం బతుకు కాదమ్మా. మనం ఎన్ని కట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని తిన్నా మనతో పాటే అంతం. కానీ మనం ఇతరుల కోసం చేస్తాం చూడు, అది మన సొంతం. అడుగు, దేవుణ్ణి డబ్బులు అడుగు, ఇస్తాడు. కానీ అడిగేటప్పుడు హృదయంలో ఏ ఉద్దేశం? దేవా, అనేక మంది కొరకు. ఉద్యోగం అడుగు, దేవా, అందులో అనేక మందికి హెల్ప్. ఏది అడుగుతావు అడుగు. బిడ్డ కావాలో అడుగు, దేవా, నీ సేవ కొరకు. 2 ఐటాలు ఇల్లు కావాలా అడుగు, ప్రభా, ఒకటి నాకు, ఒకటి నీ బిడ్డలకి. అడుగు. అన్యాయస్తుడు కాదు. ముందు ఉన్నంతలో చేసుకుంటూ వెళ్తుంటే, నువ్వు ఉన్నంతలో ఇతరులను కనిపెట్టుకుంటూ వెళ్తుంటే నువ్వు పట్టజాలనంత ఇస్తాడు. ఇక ఇంతే సంగతులు. మచ్చుతునగలాగా 4 మొక్కలు అందించాను. ఇక దాన్ని బట్టి ప్రతి దానిలో మీరే స్పష్టతకి వచ్చేయండి. ఎంతవరకు మన ఓపిక ఇక అయిపోయింది. ఒక్కసారి పైకి లేచి నిలబడండి. దేనిని బట్టి కలవరపడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా. ఆఖరికి రోగమైన, సమస్య అయినా, అప్పు అయినా, బాధ అయినా, నిందైన, అవమానమైన, దేవుణ్ణి నువ్వు స్పష్టంగా తెలుసుకొని ఉంటే కలవరం అనేది ఉండదు. భయంలో బతకవు. అన్ని ఎరిగిన జ్ఞానవంతుడైన దేవుని రెక్కల నీడలో హ్యాపీ. ఎప్పుడన్నా చూడు సంతోషమే. ఎప్పుడన్నా చూడు మన నోటి నిండా నవ్వుండెను అన్నట్టు ఉంటుంది. మన మొఖాలు తుమ్మల్లో పొద్దు పొడిసెను అన్నట్టు ఉండదు. మన నోటి నిండా నవ్వు, హ్యాపీనెస్. విశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూడు. మనుషుల్ని కాదు, మనుషుల వెనక ఆటాడుతున్న దయ్యాలను టార్గెట్ చేయి. ప్రార్థనలో స్పష్టత. ప్రతి విషయాన్ని గురించి ప్రార్థించమన్నాడు. ఏం చేస్తాడో ఆయన చేస్తాడు. నీకెందుకు చెప్పింది చెయ్యి. అడ్డ ప్రశ్నలు ఎక్కువ. అంటే ప్రార్థన చేస్తే అచ్చంగా ఏం చేస్తాడు అని దేవుడు. పాపం యాడ భేదోడు ఏం చేస్తాడు? పాప చేయలేడు. ఎవరు చెప్పారు? ఇన్ని పొందుకున్న భక్తులంతా ప్రార్థన వల్లనే కదా, ప్రార్థనను బట్టే కదా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్పష్టత లైఫ్లో, సేవలో, పరిచర్యలో, జీవించే జీవితంలో. నీకోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకెందుకు బహుమానం ఇవ్వాలి? నీ ఇంటి బాగు మాత్రమే నువ్వు చూసుకుంటే నీకెందుకు బహుమానం ఇవ్వాలి? నీ వారికే నువ్వు సాయం చేస్తే దేవుడు నీకెందుకు బహుమానం ఇవ్వాలి? జనంకో, ఇతరులు కదా. ఎంత క్లియర్ విషయం ఇది, ఎంత క్లారిటీ ఉన్న విషయం. కానీ మన మనసు జనం కోసం ఏడ్చే తక్కువ, మన కోసం ఏడుచుకునేది ఎక్కువ. జనం కోసం బతికే తక్కువ, మన కోసం బతికేది ఎక్కువ. ప్రార్థన చేయి, నాకు క్షమించేయ. నా వ్యవహారం బాబేలు వ్యవహారం, ఎఫెసోళ్ళ వ్యవహారం లానే ఉంది. నాకు క్షమించేయ అని ప్రార్థన చేయి. సరిదిద్దుకో, పశ్చాత్తాపతులే ప్రార్థన చేయి. లైఫ్లో క్లారిటీ కోల్పోకుండా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. శుక్రవార దినాన ఈ ప్రార్థనలో నాయన ఏకీభవించిన కూడా నా బిడ్డలందరితోనూ, జూమ్ ద్వారా నాయన, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరితోనూ మీ దాసు నిలబెట్టి మీ స్వరాన్ని వినిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. తారుమారుగా, గలిబిలిగా, క్లారిటీ లేనట్లు ఎవరు మీరు జీవించొద్దు అని ప్రభువా నీవు బలపరిచినందుకు వందనాలు, దర్శించినందుకు వందనాలు. భక్తి చేసిన, పరిచర్య చేసిన, జీవించే విధానంలో ఒక క్లారిటీ ఉండాలి, ఒక స్పష్టత ఉండాలని అయా మరొక మారు జ్ఞాపకం చేసి హెచ్చరించి గందరగోళం నుండి నా ప్రభు విడిపించినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. నిదాసుని ప్రభుక స్పష్టమైన రీతిగా మీరు నడిపించి ఈ రీతిగా పరిచయను మీరు జరిగించి అనేకులను రక్షించి సేవకులుగా సిద్ధపరిచి అనేక ప్రాంతాలకు పరిచయను
వ్యాపింపజేయడానికి మీ దాసుని వాడుకున్న విధానం కొరకు కృతజ్ఞతాస్తుతులు. మా ఎదుటను మీ దాసుని బట్టి కూడా మేము ప్రభా స్పష్టంగా నడవటం మాకు నేర్పండి నాయన. ఈ ప్రార్థన లేకపోతున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన గందరగోళమును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. తారుమారైపోయిన పరిస్థితులను నాయన చక్కదిద్దండి ప్రభువా. స్పష్టంగా క్లారిటీగా జీవించడం నేర్పండి. మనుషులను శత్రువులకు ఎంచక మనుషులను నా ప్రభు వెనక పనిచేస్తున్న దెయ్యాలను గుర్తుపెట్టి వాటి కొరకు ప్రార్థనలో పోరాడి జయం పొందే కృప ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు. సంఘానికి వచ్చినప్పుడు ఏ విధమైన పనులు స్పష్టంగా ఎరిగిన వారి గ్రహించిన వారి నాయన పరిచయలో తోడ్పడినట్లు మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల ప్రభు ఇక్కడ నిలిచిన వారు ఎవరు అనారోగ్యంతో ఉన్నా మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రభువా. చదువుకున్న పిల్లలకు తోడయుండి పరీక్షలు చక్కగా రాసి గొప్ప మార్కులు పొందినట్లు మీరు కృప అనుగ్రహించండి నాయన. వారు తీసుకుని వచ్చిన మునుని కూడా మీ రక్తముగా మార్చి రాసుకున్నప్పుడు స్వస్థత కార్యములు జరిగించండి. ప్రతి విధమైన గడ్డలు, వాపులు, నొప్పి, బాధ యేసు ప్రభు నామములో తొలగిపోవును గాక ప్రభు. ఈ విషయాన్ని బట్టి కూడా చింతించక ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి సంగతిని నాయన నీ పాదాల చెంత విజ్ఞాపన చేయుటకు అయా నీకు ప్రభు మొర్ర పెట్టుకున్నట్టుకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క సేవకులు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు మీరు జరిగించండి నాయన. నానాటికి పరిచయం ఇంకా మీరు విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగోని బలం పొంది నీ పని చేసిన తర్వాత బలహీనలుగా ఉన్నట్లు నాయన దానియేలు గురించి మీరు తెలుసుకున్నట్లు మీ దాసునుకున్న ప్రతి బలహీనత కూడా యేసు నామములో మేము బంధిస్తున్నాం ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన శక్తి, నూతన బలం, నూతన జీవం కలుగునగాక ప్రభు. ఇంకా వీటికంటే గొప్ప పరిచయం జరిగినట్లు కూడా ద్వారాలు తెరవండి, కార్యాలు జరిగించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సేవకులను, విశ్వాసులను, పరిచారకులను, దైవజనులను మీ హస్తాల్లో నాయన భద్రపరిచి కృపలో వర్ధల చేయండి, ఆశీర్వదించండి. క్షేమంగా తీసుకుని వచ్చారు, వెళ్ళేటప్పుడు భద్రంగాను క్షేమంగాను గృహాలకు చేర్చండి. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తండ్రి సన్నిధి మనిషి పరిచర్య అంతటికి తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక, వర్ధల చేయును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు.